ఉద్దేశపూర్వకమైనటువంటి రహస్యం, బహిరంగపరచలేనటువంటి రహస్యం. అదేంటిది? ఆ 26 కూడా కాదు, ఈ 6,500 కోట్లు వేరేది కాదు. ఇంతకు ముందు చెప్పిన 20,000 కోట్లలోనే ఇది 13,500 కోట్లు ఇస్తున్నది ఏడీబీ ప్లస్ ప్రపంచ బ్యాంక్ అని. ఇంకొక 6,500 ఏడీబీ, మొత్తం కలిపే 20,000. కేంద్రం పూచీకత్తు మాత్రమేనా దానికి? అప్పుగానే ఇస్తారు దీనికి. అంతే. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, ఇదివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఎలాంటి సిస్టమ్ పెట్టారో దీన్ని కూడా దాంట్లోకి తెచ్చారు. ఎట్లా అంటే అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ డబ్బులు కట్టుకునేది కేంద్రమే కడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కట్టినా రీఎంబర్స్ చేసుకొస్తా వస్తుంది అనమాట. అయితే అసలు ఇప్పుడు కట్టేది ఏమీ లేదు దాంట్లో. 20 సంవత్సరాల తర్వాత కట్టేది. ఆ 20 సంవత్సరాల తర్వాత కట్టేది కూడా కేంద్రమే కట్టుకుంటుంది. అది అంటే వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. ఆన్ పేపర్ అయితే ఎట్లుంది, ఇది మనం ప్రపంచ బ్యాంక్ నుంచి మనమే అప్పు తీసుకున్నాం కాబట్టి యాజ్ పర్ నామ్స్ మనమే కట్టాలి లెక్క ప్రకారం. ఇందులో 2 రకాలు, ఏడీబీ లోన్ వేరు, ప్రపంచ బ్యాంక్ లోన్ వేరు, 2 కలిపి కన్సార్టియం టైప్లో ఇస్తుంది. కాకపోతే ఏడీబీ లోన్లో వచ్చేటప్పటికి 20 ఏళ్ల తర్వాత ఉంది. మరి ప్రపంచ బ్యాంక్ లోన్ ఎప్పటి నుంచి కట్టాలన్నటువంటి ఒక క్లారిటీ లేదు. అది అదైనా సరే కొంత టైం ఇస్తుంది. ఈ 2 బ్యాంకులు ఎందుకు తీసుకుంటారంటే వీటి దగ్గర అవి వెంటనే ఇవాళే రేపు పొద్దున మనం కన్స్ట్రక్షన్ బిగిన్ చేయగానే రీపేమెంట్లు ఉండవు. సర్టన్ పీరియడ్, దాన్ని ఏమంటారంటే స్పేస్ పీరియడ్ వస్తుంది అనమాట, గ్యాప్ పీరియడ్. ఆ గ్యాప్ పీరియడ్ తర్వాత కట్టాలి. అప్పుడు కూడా ఏడీబీ దాంట్లో వచ్చేటప్పటికి వడ్డీ లేని రుణం అది. ఇది వడ్డీతో ఉన్నటువంటి రుణం ప్రపంచ బ్యాంక్. అయితే వీటికి సంబంధించి చంద్రబాబు సభలో చెప్పింది అదే, భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి చెప్పింది కూడా అదే. ఏంటది? ఇక్కడ మనం కట్టమది కేంద్రం కడుతుందని. 20 సంవత్సరాల తర్వాత మనం బతికి బాగుంటే అప్పుడు బడ్జెట్లో ఏం పెడతారనేది తెలుస్తుంది.